ఓం గం గణపతయే నమః. హరి ఓం. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమో నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మరి ఈ జూన్ మాసము 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు కూడా మనకి మేషాది 12 రాశులు అంటే మీనరాశి వరకు కూడా 12 రాశుల్లో గ్రహాల యొక్క సంచార స్థితిగతులను గనక మనం తెలుసుకోగలిగితే ఏ రాశుల వారికి ఏ గ్రహం వలన ఏ శుభాలు కలుగుతాయి, ఏ ఈవెంట్స్ వారిని ఆనందపరుస్తాయి, ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి, మరి ఇబ్బంది కలిగించేటటువంటి గ్రహాలకి తగినటువంటి పరిహారంగా ఏ స్తోత్రము చదివినా, ఏ పూజ చేసుకున్నా, ఏ జపము చేసుకున్నా, ఏ దానము చేసుకున్నా మంచి జరుగుతుందో మనం గనక గమనించుకున్నట్లయితే ముఖ్యంగా ఈ జూన్ మాసంలో సూర్యగ్రహము జూన్ 14వ తేదీ వరకు కూడా వృషభ రాశిలో సంచరిస్తూ, కుజుడు జూన్ 20వ తేదీ వరకు కూడా మేషరాశిలో తన యొక్క స్వక్షేత్రంలో సంచారం చేస్తూ జూన్ 20 తర్వాత వృషభ రాశిలోకి సంచారం, జూన్ 15 తర్వాత సూర్య భగవానుడు మిథున రాశిలోకి సంచారం, బుధుడు జూను 19వ తేదీన దాదాపుగా మనకి మిథున రాశిలో సంచరిస్తూ 19వ తేదీ తర్వాత కర్కాటక రాశిలోకి సంచారం జరుగుతుంది. అట్లాగే ముఖ్యంగా మనందరికీ ఆనందింపదగినటువంటి విశేషముగా చెప్పుకోదగినటువంటి గ్రహము ఏదైనా ఉంటే గురుగ్రహము. ఇది చాలా విస్తారమైనటువంటి విశేషవంతమైనటువంటి ఆర్థిక లాభాదుల్ని కలుగజేస్తూ అన్ని విషయాలలో వృద్ధిని కలిగించేటటువంటి ఈ గ్రహము జూన్ 2వ తేదీన అంటే 1వ తేదీ అర్ధరాత్రి నుండి కూడా తన యొక్క ఉచ్చస్థిత రాశి అయినటువంటి మిత్ర రాశి అయినటువంటి కర్కాటక రాశిలోకి సంచరిస్తూ దాదాపుగా ఈ జూన్ మాసం అంతా అదే రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు గురుడు. శుక్రుడు జూన్ 8వ తేదీ వరకు కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ జూన్ 8 నుండి కూడా కర్కాటక రాశిలో గురుడితో పాటుగా సంచారం చేస్తూ ఉంటాడు. శని భగవానుడు మీనరాశిలోనే బుధ నక్షత్రమైనటువంటి రేవతి నక్షత్రంలో సంచరిస్తూ, రాహువు సొంత నక్షత్రంలో ఉంటూ కుంభరాశిలో, అట్లాగే కేతువు సింహరాశిలో సొంత నక్షత్రంలో సంచరిస్తూ, మరి చంద్రుడు దాదాపుగా 2.5 రోజులకి కూడా ఒక్కొక్క రాశిని కూడా సంచరిస్తూ అన్ని గ్రహాలతో తన యొక్క సంచారాన్ని కలగజేస్తూ ఎన్నో రకాలైనటువంటి విశేష ఫలితాలని మరి ఈ మేషాది 12 రాశులైనటువంటి మీనరాశి పర్యంతము కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలను అందజేస్తూ కొన్ని ఇబ్బందులను కలగజేస్తూ ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క జన్మజాతక పరిహారాలు మాత్రమే వారికి తగినటువంటి సరైనటువంటి ఈవెంట్స్కి సరైనటువంటి ఫలితాలని ప్రోత్సాహకరంగా ఇస్తాయి అనటంలో సందేహము లేదు. గోచార సూత్రాలను బట్టి ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉంటాయో ఏ రకాలైనటువంటి ఫలితాలని అందజేస్తాయో మరి ఇప్పుడు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. మిథున రాశి. మిథున రాశి వారికి జూన్ మాసంలో 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు కూడా మరి సూర్య భగవానుడు వీరికి దాదాపుగా జూన్ 14-15 వరకు కూడా 12వ రాశి అయినటువంటి వృషభ రాశిలో ఉండటం ద్వారా వీరు అనుకున్నటువంటి సమస్త కార్యాలయందు ఆటంకాలు, ప్రతిబంధకాలు, ఇబ్బందులు, ఉద్యోగాలలోంచి కొంతమందిని లే ఆఫ్ చేయటం, తీసివేయటం, అయితే ఉద్యోగంలో వీరు ఇష్టం లేనటువంటి ప్రదేశానికి మార్పులు చేసేటటువంటి అవకాశం, దాని ద్వారా ట్రావెలింగ్ అంటే ఊరికనే అటు ఇటు తిరగడం ద్వారా ఉద్యోగం మీద సరైనటువంటి ఏకాగ్రత లేకపోవటం, దాని వలన ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఎదురవటం, ఊరికనే దగ్గర ప్రయాణాలు చేయటం ద్వారా వీరికి విసుగు విరక్తి కలగటము, ఆర్థికమైనటువంటి సంక్షోభం కలగటం,
తండ్రి యొక్క ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆలోచించటం, సంతానపరమైనటువంటి సంతానానికి సంబంధించిన విషయాలలో వీరు అనుకున్నది జరగకపోవటం వలన మానసికమైనటువంటి విరక్తికి ఎక్కువ గురే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా వీరు బాధపడతారు, తండ్రి యొక్క ఆరోగ్యము చెడుతుంది, ప్రయాణాలలో అనుకున్నటువంటి కార్యసిద్ధి కలగదు, ఏ సంకల్పం అనుకున్నా ప్రతి దాంట్లో విఘ్నాలు ఆటంకాలు కలగదు. ఎందుకంటే సూర్య భగవానుడే సమస్త జీవానికి కూడా మన యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని కూడా కమాండ్ చేసేటటువంటి శక్తి మిగతా గ్రహాలకి సూర్యుడి ద్వారా కిరణాల ద్వారా మాత్రమే వస్తుంది. మరి మిథున రాశి వారికి సూర్యుడు 12వ స్థానంలో జూన్ 15 వరకు ఉండటం ద్వారా ప్రతిదీ కూడా నెగిటివ్గా ఉంటుంది. జూన్ 15 నుంచి కూడా ఈ నెలాఖరు వరకు కూడా సూర్య భగవానుడు జన్మరాశిలో ఉండటం ద్వారా వీరు అనుకున్నటువంటి కార్యాలు కొంత మేధో సంప్రాప్తి అంటే మేధస్సుని జాగ్రత్తగా వాడుకుంటూ సరైనటువంటి ఏకాగ్రతని అనుకున్న అభీష్ట యొక్క ఆ పర్సంటేజ్ని కనుక పెంచినట్లయితే శారీరకంగా అలసట ఉంటుంది, ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అట్లాగే మీరు అనుకున్నటువంటి సాధింపు అంటే ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమైన ప్రభుత్వ సంబంధిత విషయాల యందు ఏదైనా కార్యక్రమాలందు మీకు లాభం జరగాలన్నా ఇది కొంతవరకు మీరు గనక శరీరాన్ని ఎక్కువగా కష్టపెట్టి సరైనటువంటి తెలివితేటలని ఏ సమయంలో వెళ్తే ఏ యొక్క నాయకుడిని కలవచ్చు, ఏ యొక్క ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని మాట్లాడచ్చు, వారితో మాట్లాడడం ద్వారా మన పని అవుతుందా లేదా, ఇవన్నీ కూడా మీరు సరిగ్గా ఆలోచించగలిగితే ఏదైనా ఆ ప్రభుత్వ సంబంధిత విషయాలకి సంబంధించిన విషయాలలో మీకు పని జరగకపోతున్నట్లయితే కనుక ఆ ప్రభుత్వ ఉద్యోగాదుల్లో మీకు టచ్ అయినటువంటి మీ మనసుకు నచ్చినటువంటి వ్యక్తికి అవసరమైతే వారితో మాట్లాడి ఏదో రూపకంగా ధన రూపేనా మాట రూపేనా ఏదో రూపకంగా ఒక గిఫ్ట్ ఇవ్వటం ద్వారా కూడా మీరు అనుకున్న అభీష్టాలు వారి ద్వారా నెరవేర్చుకునే శక్తి మిథున రాశి వారికి కలుగుతోంది సూర్య భగవానుడు జన్మరాశిలో ఉండటం ద్వారా. సరే, జన్మరాశిలో ఉండటం ద్వారా కొంత ఇబ్బందులు కలుగుతాయి, తండ్రికి సంబంధించినటువంటి బంధుమిత్రాదులతో కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశాలు ఉంటాయి, వారితో విడిపోయే అవకాశం ఉంటాయి, మీరు అనుకున్న సంభాషణలు వేరుంటాయి, వారి నుంచి వచ్చే మాట వేరుండేసరికి మీకు ఆ సెల్ఫ్ ఎనర్జీ అనేటటువంటి తగ్గి మాట వాగ్వాదంగా మారే అవకాశం ఉంటుంది. అవసరమైతే తండ్రితో కూడా విరోధం కలగడానికి అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా మాట్లాడటం మంచిది. అట్లాగే రవి యొక్క దృష్టి జూన్ 15 నుంచి కూడా 7వ భావం మీద పడేసరికి కొంచెం మీ గృహంలో భార్యాభర్తల మధ్య కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు లేక అనిశ్చితి ఏర్పడుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ముఖ్యంగా మిథున రాశి వారికి బుధుడు జూన్ 20 వరకు కూడా 21 వరకు కూడా 12వ స్థానంలో ఉండి వీరు ఉద్యోగంలో ఇందాక చెప్పినట్లుగా రవి బుధుల యొక్క 12వ స్థాన స్థితి చాలా ఇబ్బందులు కలుగజేస్తుంది. ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, అనుకున్న విశేషాల్లో కావచ్చు. అట్లాగే బుద్ధి మందగించటం, ఆలోచనలు కానీ లేకపోతే మీరు మాట్లాడే పద్ధతుల్లో కూడా ఎక్కడో ఆలస్యమైనటువంటి నిర్ణయాలు కూడా మీకు ఉద్యోగాదులు కొంతమంది అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకు కూడా అప్లికేషన్స్ ఓకే అయ్యి మీరు చేసేటటువంటి ఆలస్యము నిర్ణయాల వలన కావచ్చు, ప్రయాణాల ద్వారా కావచ్చు, ఏదో ఒకటి మీకు ఆటంకి రావటం జూన్ 20 లోపల మీరు అనుకున్నటువంటి ఉద్యోగ విషయాల్లో కానీ ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. ఏదైనా విద్యార్థులకి కూడా విద్య యందు ఆసక్తి తగ్గుతుంది. జూన్ 15 వరకు కూడా సరైనటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండవు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. జూన్ 20 తర్వాత బుధుడు స్వక్షేత్రంలోకి వచ్చినప్పుడు చదువు మీద కాస్త సరైనటువంటి అవగాహన కలగడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యరీత్యా జాగ్రత్తగా ఉండండి. తల్లితో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త. రవి బుధులు మిథున రాశిలో కలగటం బుధాదిత్య యోగం. విద్యార్థులు కనుక ఈ సమయాన్ని సరిగ్గా యూజ్ చేసుకున్నట్లయితే మీరు అనుకున్నటువంటి గొప్ప స్థాయికి వెళ్తారు. ఏదైనా సరే ఎగ్జామ్స్ రాయాలన్నా కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి. ఒక గృహం కొనాలన్నా, వాహనం కొనాలన్నా, లేకపోతే తల్లిదండ్రులకు సంబంధించినటువంటి లేకపోతే భార్యాభర్తల్లో ఎవరికైనా సంబంధించినటువంటి గృహ ఆస్తులు కానీ వాహనాలు కానీ అమ్మాలన్నా కూడా ఇది సరైన సమయంగా భావించి అది కనుక అమ్మితే మంచి లాభాపేక్ష కూడా వస్తుంది. ఎందుకంటే శుక్రుడు జూన్ 8 వరకు మిథునంలో ఉండి చక్కటి మంచి మేధస్సు కలిగినటువంటి ఆలోచనల ద్వారా క్రయ విక్రయాదుల ద్వారా జూన్ 8 నుంచి శుక్రుడు కర్కాటక రాశిలోకి రావటం, అట్లాగే వీరికి వ్యాపార స్థానాధిపతి, దశమాధిపతి, కర్మస్థానాధిపతి అయినటువంటి గురుడు కూడా విశేషంగా జూన్ 2 నుంచి కూడా మరి ద్వితీయ కుటుంబ స్థానమైనటువంటి ఆర్థిక ధనలాభమైనటువంటి బ్యాంకింగ్ రంగానికి సంబంధించినటువంటి
ఆ వ్యవస్థలో అంటే కర్కాటక రాశిలోకి రావటం చాలా చాలా విశేషమైనటువంటి ఆర్థిక ధనలాభాదులు, కుటుంబంలో మీ మాటకంటూ ఒక చక్కటి అనుభూతి కలగటము, మీకు మంచి గౌరవ మర్యాదలు కుటుంబంలో ఇవ్వటము, మృష్టాన్న భోజన ప్రాప్తి కలగటము, వస్తువాహనాదులు కొనుక్కోవటము, గృహయోగం కలగటము, కొంతమందికి వివాహపరమైనటువంటి యోగము, ద్వితీయ కళ్యాణం కోసం చూస్తున్న వాళ్ళకి, తప్పిపోతున్న వాళ్ళకి, వివాహాలు తప్పిపోతున్న వాళ్ళకి కూడా ఈ గురుడు చక్కటి కుటుంబంలో మంచి విశేషవంతమైనటువంటి సౌకర్యవంతమైనటువంటి విందు వినోదాలతో కూడినటువంటి యోగాలని ప్రసాదిస్తున్నాడు. ఆర్థిక ధనాభాలు కలుగుతాయి. బ్యాంకులో విశేషమైనటువంటి ధనము వృద్ధి చెందుతుంది. అయితే వ్యాపారంలో మీరు తీసుకునే నిర్ణయాలు సరిగ్గా లేకపోతే గనక, వ్యాపార భాగస్వాముల మధ్య సరైనటువంటి అవగాహన లేకపోయినా, పెట్టుబడులు సరిగ్గా పెట్టకపోయినా ఆ వచ్చేటటువంటి లాభాలన్నీ కూడా ఫ్లోటింగ్ లో ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్త. భార్యాభర్తల మధ్య చక్కటి అనుకూలమైనటువంటి వాక్ సంభాషణలకి ఇది అత్యంత అనుకూలమైనటువంటి సమయము. ముఖ్యంగా మిథున రాశి వారికి ఉన్నత ఉద్యోగ పదవీ ప్రాప్తి కలగడానికి ఈ గురుడు యొక్క దృష్టి 6వ స్థానం మీద 10వ స్థానం మీద పడుతుండటం వలన విశేషమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి. ఏదైతే ఆలస్యం అయ్యి నిరుత్సాహంగా ఉన్నారో మిథున రాశి వారు, ఎందుకంటే ఉద్యోగ కర్మస్థానంలో శని భగవానుడు ఆలస్యాన్ని ఇస్తూ, డిసప్పాయింట్మెంట్స్ ఇస్తూ, నిర్లిప్తతనిస్తూ ఉన్నటువంటి ఆ శని భగవానుడికి గురుడు యొక్క దృష్టి పడడం ద్వారా ఆయనకి చెక్ పెట్టి చక్కగా మీకు మంచి ఉన్నతమైన ఉద్యోగాన్ని, మంచి ధనాన్ని, లాభాన్ని ఇవ్వడంలో ఈ యొక్క గురుడు చక్కటి విశేష భాగ్యాన్ని, భోగ భాగ్యాలని ప్రసాదిస్తున్నాడు. గృహయోగాలని, చక్కటి ఆర్థిక ధనలాభం వస్తే ఏమవుతుందండి? చక్కగా గృహయోగం, వాహన యోగం, కుటుంబంలో మంచి ఈ శుక్రుడు కూడా కలుస్తున్నాడు జూన్ 8 తర్వాత. ఇంకా ఇంత మించి యోగం ఏముందండి? 2వ స్థానంలో ఎప్పుడైతే గురు శుక్రులు ఉన్నారో విశేషవంతమైనటువంటి కుటుంబ లాభసిద్ధి కలుగుతుంది. కాబట్టి వీరు చూసేటటువంటి భావాలు, కొంతమందికి వివాహంలో చక్కటి అనుకూలమైనటువంటి భార్య లభించే అవకాశం ఉంటుంది. అట్లాగే ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశి వారికి కుజగ్రహ ప్రభావము జూన్ 20 వరకు కూడా చాలా చాలా ఎక్సలెంట్ గా ఉందనే చెప్పుకోవాలి. వృత్తి ఉద్యోగాదుల్లో కానీ, అనుకున్నటువంటి విషయాల్లో లాభాదులు కలగడం కానీ, లేకపోతే అన్నదమ్ముల మధ్య ఏదైనా సమస్య, కోర్టు సమస్యలు ఉన్నా అవి తీరిపోవటం కానీ జూన్ 20 లోపల అవుతుంది. జూన్ 20 నుంచి కూడా ఈ కుజుడు 12వ రాశిలోకి రావడం ద్వారా మీరు చేసినటువంటి అప్పులు ఏదైనా ఉంటే అది అన్నగారి దగ్గర కావచ్చు, కుటుంబ సభ్యుల దగ్గర కావచ్చు, మీ స్వయంకృతాపరాధం కావచ్చు, ఉద్యోగస్తుల దగ్గర కావచ్చు, అన్న చెల్లెలు కానీ అక్క చెల్లెల దగ్గర కావచ్చు, లేకపోతే మీ స్నేహితుల దగ్గర అయినా సరే, ఎవరి దగ్గర అయితే డబ్బులు తీసుకున్నారో వారు మిమ్మల్ని హింసించేటటువంటి పరిస్థితి మిథున రాశి వారికి జూన్ 20 తర్వాత ప్రారంభమవుతోంది. కుజుడి యొక్క 12వ స్థాన స్థితి మిమ్మల్ని చాలా చాలా ఇబ్బందులకి గురి చేసే అవకాశం ఉంటుంది. ఆయన యొక్క దృష్టి పర్యంతము కూడా అనుకున్న కార్యసిద్ధులన్నీ కూడా అభాసుపాలు చేసేటటువంటి అవకాశాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా 12లో ఉన్నటువంటి కుజుడు 6వ స్థానం మీద దృష్టి పడడం ద్వారా వారు చేసుకునే ఉద్యోగానికి వారే మాకు డబ్బు సరిగ్గా రావట్లేదు, లేదా కుటుంబపరమైనటువంటి సమస్యల వల్ల కావచ్చు, వీరికి ఉన్నటువంటి కోపావేశాలు ఎక్కువ అవటం ద్వారా కావచ్చు, లేకపోతే మాకు ఇక్కడ కంఫర్ట్నెస్ లేదు, నాకు ఇది కాదు, ఇట్లా ఏదో ఒక రకమైన కారణం చేత వీరు ఉన్నటువంటి ఉద్యోగాన్ని పోగొట్టుకోవటము, వీరు కట్టాల్సినటువంటి ఈఎంఐలు కట్టలేక ఒక్కోసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెరసాలలో కూడా కూర్చొని న్యాయస్థానాల వైపుకి తిరగాల్సిన అవసరం కూడా సడన్ గా జరగటానికి అవకాశాలు ఉన్నాయి. కొంతమంది ఈయన యొక్క దృష్టి వలన వివాహం అవుతుంది. సరే, గురు శుక్రుడు బలంగా ఉన్నారు కదా గురువు గారు, వివాహం అవుతుందన్నారు, సంతోషంగా ఉంది అంటే అది జూన్ 2 నుంచి జూన్ 20 వరకు కూడా చాలా అత్యద్భుతంగా ఉంది. ఎప్పుడైతే కుజుడి యొక్క దృష్టి పడుతోందో అప్పుడు ఈ వివాహ సంబంధితమైనటువంటి విషయం పైన, అంటే 7వ స్థానం మీద ఈయన యొక్క అష్టమ దృష్టి పడటం చేత ఆ యొక్క వివాహ వ్యవస్థకి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటుంది. మేనమామలు, మేనరికాలకి సంబంధించినటువంటి వాళ్ళ వలన మీకు కొన్ని థ్రెట్స్ కూడా కలిగే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పరాలోచన మంచిది కాదు. ఎవరైనా సరే ప్రయోగాలు చేయాలన్నా కూడా ఈ సమయంలో చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. ఎవరిని నూతన వ్యక్తుల్ని తొందరగా నమ్మకండి. తండ్రితో గొడవ పడకండి. అట్లాగే విద్యార్థులు విద్య ఎందుకు కొంచెం మేధస్సును ఉపయోగించండి. చేసే ఉద్యోగాదుల్లో ఎవరు ఆగంతక శత్రువులు ఉన్నారు, అట్లాగే భార్యాభర్తల మధ్య ఏదైనా ఉన్నట్టుండి గనక పెద్ద గొడవ అయితే గనక ఒకసారి ఆలోచించండి. కోపావేశాలకి తెచ్చుకోకండి. చాలా జాగ్రత్త పడండి. లేకపోతే
మీ యొక్క జీవితంలో భార్యాభర్తలు మొన్న పెళ్లి చేసుకున్నా, అంతకుముందు పెళ్లి చేసుకున్నా విడాకుల దాకా వెళ్ళటం తప్పదు. కుజుడి యొక్క దృష్టి అంత చండాలమైనటువంటిది. మిథున రాశి వారికి 12లో ఉన్నటువంటి కుజుడు కుజ దోషాన్ని కూడా కలుగజేసే అవకాశం ఉంటుంది. ప్రయాణాల యందు కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. సెల్ ఫోన్ వాడుతూ ప్రయాణాలు మాత్రం చేయకండి. చిత్ర విచిత్రమైనటువంటి కాల్స్ వస్తూ ఉంటాయి, దానివల్ల మీకు లేనిపోని సమస్యలు కూడా ఉంటాయి. ఆ ఫోన్ వల్లే మీకు మృత్యుగండం కూడా పొంచి ఉందని మాత్రం గుర్తుపెట్టుకోండి. వ్యాపారంలో ఉన్నట్టుండి సడన్ గా మీకు ధన నష్టం కలగడానికి అవకాశాలు ఈ కుజుడిస్తున్నాడు జూన్ 20 నుంచి కూడా. అట్లాగే ఈ యొక్క 10వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు చేసేటటువంటి ఉద్యోగం చక్కగా చేస్తూ ఉంటారు. విదేశాల్లో ఉన్న వాళ్ళు ఒక్కసారి లే ఆఫ్లు వచ్చేస్తాయి. ఇటుపక్క కుజుడు, ఇటుపక్క చూస్తే శని భగవానుడు. శని యొక్క దృష్టి జూన్ 20 తర్వాత కుజుడి మీద పడుకోవాలి. కాబట్టి ఎన్నో రకాలైనటువంటి గొడవలు, సమస్యలు, మీరు నమ్ముకున్న వాళ్ళు మిమ్మల్ని మోసం చేయటం, మీ కింద ఉన్న పనిచేసేటటువంటి వాళ్ళు మీ మీద తిరగబడటం, వాళ్ళ వల్ల కొన్ని థ్రెడ్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా రాహువు 9లో ఉండటం ద్వారా తండ్రి గారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. దూర ప్రయాణాల యందు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. పూర్వజన్మ సుకృతాన్ని డెవలప్ చేసుకోవాలన్నా, అది మీకు ఆర్జితంగా పెరగాలన్నా కూడా దుర్గాదేవి ఆరాధన చేయండి. ప్రయాణాల ఆటంకాలు ఉండవు, తండ్రి గారి పరంగా ఇబ్బందులు ఉండవు. అట్లాగే ఉద్యోగంలో కూడా మీకు ఉన్నట్టుండి లే ఆఫ్లు జరగకుండా ఉండాలంటే దుర్గాదేవి ఆరాధన కానీ, చండీ హోమాలు లాంటివి కానీ చేయించుకునే అవకాశం తీసుకోండి. ఏదేమైనప్పటికీ కూడా మిథున రాశి వారికి సూర్యుడు, అట్లాగే బుధుడు ప్లస్ కుజుడు, శని, రాహువు, ఈ 5 గ్రహాలకి జపతపాదులు చేయించుకోవటము, అట్లాగే సుదర్శన పాశుపత హోమం చేసుకోవడం ద్వారా శని, కుజ, రవి, బుధ ఈ 4 గ్రహాలకి సంబంధించినటువంటి ఇబ్బందులు కలగకుండా, ఒకవేళ కలుగుతున్న ఎటువంటి విష ప్రయోగాది పరమంత్ర పరతంత్ర పరయంత్ర దోషాలు మిమ్మల్ని ఏదైనా ఇబ్బందులు పెడుతున్నా, అనుకున్న కార్యాలు ఇబ్బందులు గురి చేస్తున్న, ప్రయాణాల యందు ఆకస్మికంగా ప్రమాదాలు జరుగుతున్నా, ఆకస్మికంగా ఏదైనా సరే మీకు శస్త్రచికిత్సలు జరగాలన్నా, అన్నదమ్ముల మధ్య విపరీతమైనటువంటి ధన సమస్యలు గొడవలుగా మీకు కలుగుతున్నా సరే తప్పకుండా మిథున రాశి వారు ఈ సుదర్శన చండీ హోమాదులు చేయించుకోవటము, లేదా ఈ 5 గ్రహాలకి కూడా జపశాంతులు చేసుకోవటం, లేదా మీరైనా సరే లక్ష్మీనారాయణుడు అంటే నరసింహస్వామి వారి యొక్క దేవాలయాలకు వెళ్ళటం, ఇలాంటివి ఏదో ఒకటి చేస్తేనే మిమ్మల్ని మీరు కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. ఏదేమైనప్పటికీ జన్మజాతకంలో ఉన్నటువంటి లగ్నము, దశలు, అంతర్దశలు ఎక్కడైనా యోగిస్తే కొన్ని యోగాలు మనకి ఈ యొక్క గోచారంలో జరుగుతాయి. విద్య కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వివాహం కావచ్చు, సంతానం కావచ్చు, ఏ విషయంలోనైనా సరే విద్యార్థులకు కూడా కొంచెం విద్య ఎందు ఇబ్బందులు కలగడానికి కుజుడి యొక్క దృష్టి కలుగుతోంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఉన్నటువంటి చదువుతూ ఏదో ఒక సమస్య వలన, అనారోగ్య సమస్యల వలన కావచ్చు, గొడవల వలన కావచ్చు, పోలీసు సంస్థల వలన కావచ్చు, పోలీస్ స్టేషన్లకు వెళ్ళటం ద్వారా కూడా కొన్ని చదువులు ఆగిపోయే అవకాశాలు కొంతమంది స్టూడెంట్స్కి ఉండే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి జన్మజాతకము మూలము. జన్మజాతకంలో జరిగే దశలు, అంతర్దశలు సరైన గురువుని మీరు అడిగి తెలుసుకొని మీరు ఏదైనా ఒక మంచి శుభకార్యాన్ని ఆచరించేటప్పుడు ఇది యోగ్యకరమా కాదా, ఇప్పుడు వివాహం చెయ్యొచ్చా, దశలు అనుకూలిస్తున్నాయా లేదా, విద్యలో మావాడు ఉన్నతమైనటువంటి విద్య చదవచ్చా, టైం తీసుకోమంటారా, విదేశాలకు వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా, ఇట్లా ఎన్నో రకాలుగా మనకు ఉన్నటువంటి నిత్య జీవితంలో ఈవెంట్స్ అన్ని కూడా జన్మజాతకమే ప్రతిబింబిస్తుంది. అది గనక అనుకూలించినా, ఇక్కడ గోచారము ప్రతికూలించినా కూడా కొంచెం ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. అదే గనక జాతకంలో మనకి ప్రతికూలంగా ఉన్న గోచారంలో కొంచెం ఎక్కడైనా సరే అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటే 2 టైప్ చేసి సరైనటువంటి దోషం ఏముందో దాన్ని బయటికి తీసి గనక మీరు ఆ గురువు ద్వారా చెప్పించుకొని ఆ కార్యక్రమాన్ని గనక చేసుకున్నట్లయితే మీకు కలిగే ఇబ్బందులు, అభాసుపాలు, ఇలాంటి ప్రతిబంధకాలన్నీ కూడా తొలగించుకునే శక్తి మీకు మాత్రమే ఉంది. దీన్నే కర్మని ఆచరించటం అని కూడా శాస్త్రం చెబుతోంది. కాబట్టి ధర్మో రక్షతి రక్షితః, ధర్మాన్ని మీరు రక్షించండి, అది మిమ్మల్ని మళ్ళీ రక్షిస్తుంది. అట్లాగే సర్వే జనాః సుఖినో భవంతు.